Hi to all అండి. Very గుడ్ ఈవినింగ్. ఐఎమ్ రేణుక. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ ఫైన్. ఐఎమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, నువ్వు పదే పదే గుర్తుకొస్తున్నావు, నాకు నిద్ర పట్టట్లేదు అని మీ వ్యక్తి అంటున్నారు. ఇది నిజమేనా? చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి. నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు. ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీస్తానండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 ఎనర్జీస్ గురించి చెప్తానండి. ఫస్ట్ వన్ ద హెరోఫెంట్ వచ్చింది. సెకండ్ వన్ ఏమో ద హెర్మెట్ వచ్చిందండి. 9 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది థర్డ్ కార్డు. ఫోర్త్దేమో 10 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఫిఫ్త్దేమో కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ. సిక్స్త్దేమో ద వరల్డ్ కార్డ్. సెవెంత్దేమో టవర్ కార్డు. ఈ 8థదేమో ఎంపరరు. 9థదేమో 8 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. 10థదేమో చారియట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే చాలా బర్డెన్స్, ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి. అందువల్ల తనకు మీరైతే గుర్తుకొస్తున్నారు. మీ పర్సన్ మీరైతే లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్లీగా ఒక 18 నెలలు అయితే అవుతుంది. అంటే ఇంచుమించు 1.5 ఇయర్ అయితే అవుతుంది. ఈ 1.5 ఇయర్లో కూడా మీ ఇద్దరికి ఎలాంటి కమ్యూనికేషన్ అయితే లేదండి. మీ లైఫ్లో మీరు ఉంటున్నారు, ఆ వ్యక్తి లైఫ్లో ఆ వ్యక్తి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇద్దరు కూడా ఒకరి నెంబర్ ఇద్దరు కూడా బ్లాక్ చేసుకొని ఉన్నారు. కానీ మీరు ఇద్దరు కూడా ఒకరి మీరైతే అదర్ మొబైల్స్ నుంచి కూడా మీ వ్యక్తికి కాల్స్ చేయడం, తను మీ కాల్స్ని కూడా తను ఎలా రిసీవ్ చేసుకునే పర్సన్ అంటే, మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు, మీతోటి నేను విసిగిపోయాను, వేగలేను అనే విధంగా మీ వ్యక్తి బిహేవ్ చేసేవారు. కానీ మీరైతే జెన్యున్గానే ఉండేవారండి. చాలా ప్రేమ అయితే చూపెట్టేవారు. కానీ మీ ప్రేమ అంతా వారికి చాలా చులకనగా, హేళన భావంగా, వారి ఆనందానికి మీరు అడ్డొస్తున్నట్టు, వారి జీవితం మీ వల్లే నాశనమైంది అనేలాగా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఉండేదండి. ఆ వ్యక్తి మీకే చీటింగ్ చేసేవాళ్ళు. మిమ్మల్ని డబ్బు పరంగా, ఫిజికల్గా హరాస్మెంట్ చేస్తూ ఇబ్బందుల పాలైతే చేసేవారు. కానీ తనదే అంటే తనది లైఫ్ అనేది ఒక ఆగమైంది, తన జీవితమే నాశనమైంది, నీ వల్లే అని మిమ్మల్ని అయితే ట్రిగ్గర్ చేస్తూ, క్రిటిసైజ్ చేస్తూ, మాట్లాడుతూ మీకైతే చాలా పెయిన్ఫుల్ అయితే కలిగించేవారనమాట. బాధ అనేది పెట్టేవారు. మరి మీ ఎమోషన్స్ తోటి ఇలా ఆడుకోవడం తప్పని కూడా ఆ పర్సన్కు అనిపించే కనీసం పశ్చాత్తాపమైన ఫీలింగ్స్ కూడా లేకుండా ప్రవర్తించే వ్యక్తిలో మీరైతే మార్పు తీసుకురాగలిగారు. మీరు కొద్ది రోజులు తనని ఫాలో అవుతూ తన లైఫ్లోకి వెళ్ళడానికి మీరు చాలా ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని రానివ్వలేదు. ఫైనల్గా మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ యొక్క ఫ్యూచర్ పైన మీరు ఫోకస్ అనేది పెట్టుకుంటూ మీ లైఫ్లో మీరైతే ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారండి. తనకు ఇప్పుడు మీరు గుర్తుకొస్తూ ఉన్నారు. నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అందుకు ఇప్పుడు దేవుడిని మొక్కుకుంటూ ఉన్నారన్నమాట. నేను చేసింది తప్పు, నేను నా బంగారం లాంటి పర్సన్ని వదిలిపెట్టుకొని నేను ఒక రంగురాళ్ళ కోసం, వ్యక్తిత్వం లేని వ్యక్తుల కోసం నేను వెతుక్కుంటూ వెళ్ళాను. నాకు వాళ్ళు తగిన శాస్తి చేశారు. నేను నా పర్సన్కి ఎలాగైతే ఎమోషన్స్ అవన్నీ ఇస్తూ వెళ్ళానో ఆ పర్సన్స్ కూడా అదర్ థర్డ్ పార్టీకి ఇవ్వడము నాకు చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. అందుకే నేను
నేను ఆ క్షణాన్నే నేను థర్డ్ పార్టీని వదిలేయాలి అని నిర్ణయించుకున్నాను. కానీ ఇదంతా చెప్తే నా పర్సన్ నన్ను నమ్మదు. ఎందుకు అనంటే నేను తన లైఫ్లో ఉండగానే తన ముందే నేను థర్డ్ పార్టీతోటి చాలా ఎంటర్టైన్మెంట్ చేశాను. ఆవిడ ఆ క్షణాన ఆవిడ లేదా అతను ఎంత పెయిన్ అనుభవించి ఉంటారో నాకు తెలుసు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. మీ వ్యక్తి ఆడవారైతే మగవారు, మగవారైతే ఆడవారండి. అలా తీసుకోండి. థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్కి మీకు మధ్యలో ఉన్న వాళ్ళు థర్డ్ పార్టీ అయితే అవుతారండి. కొత్త వాళ్ళకి ఇది చెప్తూ ఉన్నానండి. పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ విషయం అయితే చెప్తూ ఉన్నానండి. మీ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళ యొక్క నిజమైన సోల్మేట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు లేకుంటే ఇక వారి లైఫ్ మొత్తం అంధకారమయం, చీకటిమయం అయితే అవుతుందని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు. చాలా బర్డెన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. మీరు వారి లైఫ్లోకి మళ్ళీ ఎప్పుడు వస్తారా అని దేవుడిని అయితే వేడుకుంటూ ఉన్నారండి. చాలా బాధ అనేది కూడా పడుతూ ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ అనేటివి కూడా రావడం అయితే జరిగింది. ఇప్పుడు వారి బాధ మొత్తం పోవాలనంటే మాత్రం మీరు వారి లైఫ్లోకి ఎంట్రీ ఇస్తేనే ఆ బాధ అంతా పోతుంది అని ఆ వ్యక్తికి అర్థమైంది. తనకి లవ్ అండ్ కేర్, ఎమోషన్స్, మనీ అన్ని విధాలుగా తనని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఒక పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఆడవారైనా మగవారైనా, తల్లి అయినా తండ్రి అయినా పిల్లల్ని చాలా కేర్గా చూసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ బ్లడ్ అనేది, వాళ్ళ బంధం అనేది ఉంటుంది కదా. మీరు కూడా మీ వ్యక్తి మీ యొక్క పార్ట్నర్ని చాలా కేరింగ్గా చూసుకునేవాళ్ళు. ఆ కేరింగ్ తోటే తన వెనకాల పడడం, తన కోసం ఫైట్ చేయడం అయితే జరిగింది. తను మిమ్మల్ని ఎంత చీకొట్టినా కానీ మీరు వెళ్ళాలని అనుకున్నారు. కానీ ఆ వ్యక్తి మీరు ఉంటే తన ఫ్రీడమ్కి అడ్డుపడుతూ ఉన్నారని మీరు పూర్తిగా వారి లైఫ్లో నుంచి డిస్ట్రాయ్ అనేది కావాలి అంటే ఉండొద్దు, అసలు మీరు ఈ లోకంలోనే ఉండొద్దు అనే విధంగా కూడా మిమ్మల్ని టార్చర్ అయితే చేశారు. అయినా కూడా మీరు ఆ వ్యక్తినే కావాలనుకున్నారు. మీ వ్యక్తిని మీరు విపరీతంగా ప్రేమించారండి. మీ వ్యక్తి మాత్రం మిమ్మల్ని ప్రేమించలేదు. చాలా బాధ అయితే పెట్టారు. ఇప్పుడు ఆ వ్యక్తి వర్క్ ప్లేసెస్లో తనని ఇతరులు అంటూ ఉన్నారనమాట. మీకు ఈ వ్యక్తి ద్రోహం చేశారని మీ వ్యక్తిని ఇతరులు అయితే అంటూ ఉన్నారు. అనడం వల్ల ఆ వ్యక్తికి చాలా అంటే కొంత ఎలాంటి నీచులకైనా ఆత్మాభిమానం అనేది ఉంటుంది కదా, వ్యక్తిత్వం అనేది లేని పర్సన్గా ఈ వ్యక్తిని ట్రీట్ చేస్తూ ఉన్నారనమాట. నేను ఒక కార్మిక్ బంధం కోసం నేను వెళ్ళాను, నా నిజమైన సోల్మేట్ను నేను దూరం చేసుకున్నాను, నువ్వే నా నిజమైన సోల్మేట్వి అని మీ పర్సన్ మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారండి. వాళ్ళు నాకు చాలా పెయిన్ అయితే కలిగించారు. నా దగ్గర మనీ లాస్, ఎమోషన్స్ లాస్, నన్ను ఫిజికల్గా అంటే అన్ని పనులకు యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు. చిన్న పనికి, అయిన పనికి, కాని పనికి నన్ను ఒక బానిసలాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. నన్ను ఎప్పుడు కూడా స్పై చేస్తూ ఉన్నారు. నేను ఏ పనికి వెళ్ళినా కూడా నేను మళ్ళీ అంటే ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ చాలా అయితే ఎలా ఉంటుందంటే బ్యాడ్ ఎఫైర్స్ అనేటివి అధికంగా మెయింటైన్ చేస్తుంది అనమాట, ఆడవారైనా మగవారైనా. కాబట్టి నా పైన ఎప్పుడు నిఘానే పెట్టి ఉంటుంది అని మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకు సరిగా నిద్ర పట్టడం లేదు, నేను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను, అక్కడ ఎప్పుడు యుద్ధాలే జరుగుతూ ఉన్నాయి, ఆ యుద్ధాలను కూడా నేను కవర్ అనేది చేయలేకపోతూ ఉన్నాను. తన స్వార్థమే చూపిస్తుంది తప్ప నా పైన ఎలాంటి ఎమోషన్స్ అయితే ఆ పర్సన్కి లేవు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. మీ గురించి పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీ గురించి అయితే మీ వ్యక్తి రియలైజ్ అవుతూ ఉన్నారు. మీరే వారి యొక్క నిజమైన సోల్మేట్ అని. ఆ వ్యక్తి ఇప్పుడు మీ యొక్క లవ్ కేర్ కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. నేను గతంలో మెచ్యూరిటీగా బిహేవ్ చేశాను, ఈగో యాటిట్యూడ్ అనేది చూపెట్టాను, ఇప్పుడు నేను ఒక ప్యూర్ పర్సన్గా, జెన్యున్ పర్సన్గా మారిపోయాను. నేను మారిపోయేసరికి నువ్వు నన్ను నమ్మే పరిస్థితి లేకుండా నేను చేసుకున్నాను. ఇది ఇప్పుడు ప్రజెంట్ మన ఇద్దరి మధ్యలో నడుస్తుంది. ఏం చేయాలి, సిచ్యువేషన్ ఎలా చేస్తే ఎండ్ అవుతుంది నాకు అర్థం కావడం లేదు. నేను ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి ఉన్నాను. నిన్ను కూడా నేను స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టాను. దీనివల్ల మన ఇద్దరి జీవితాలు కూడా స్పాయిల్ కావడం అయితే జరిగింది. అందుకు 100% నేనే కారణం అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నేను చాలా ఈగో పొగర్ అనేది చూపెట్టాను, అలా చేసి ఉండకుంటే బాగుండేది. అసలు నిన్ను బ్రతికి ఉన్నావు, నువ్వు ఒక మనిషివి అనే నేను చూడలేదు. నేను ఒక టాయ్ లాగా చూశాను. అన్ని విధాలుగా ఉంటే ఉంటావు, లేదంటే వెళ్ళిపోతావు, నువ్వు పోతే నా లైఫ్లోకి ఇంకొక పర్సన్ వస్తుంది అనేలాగానే నేను థర్డ్ పార్టీ తోటి ఎప్పుడు ఫిజికల్గా ఎంటర్టైన్మెంట్ చేస్తూ నా లస్ట్ ఫీలింగ్స్ అన్నీ అంటే నాది విందు ఒక దగ్గర, పొందు ఒక దగ్గర అనే పర్పస్లో నేనైతే జీవించాను. నాకు థర్డ్ పార్టీ పైన చాలా ఇంటిమసీ రిలేషన్ అనేది ఉంది అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి.
ఇప్పుడు ఏం చేయాలి? నేను నువ్వు కలలు కన్న లైఫ్ అనేది ఇవ్వలేకపోయాను. నీ కలలన్నిటిని కూడా నేను స్పాయిల్ చేశాను. నీ నువ్వు నాతోటి లైఫ్ కావాలని చాలా నిన్ను నువ్వు కోల్పోవడం అయితే జరిగింది. కానీ నిన్ను నువ్వు కోల్పోతున్నావు అన్న సంగతి నాకు తెలిసినా కూడా నేను నీకు ద్రోహం చేయడానికే ప్రయత్నించాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. నువ్వు 24 గంటలు నన్ను కంటికి రెప్పలాగా చూసావు 24/7. కానీ నేను నీకు ఏమిచ్చాను? నమ్మక ద్రోహం, చీటింగ్ అని చేశాను. ఇదంతా నాకు తలుచుకుంటే నిద్ర అయితే పట్టడం లేదు. నన్ను అందరూ ఒక చీటర్ లాగా చూస్తూ ఉన్నారు. నాకు విపరీతంగా పెయిన్గా అనిపిస్తూ ఉంది. ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది లేకుండా నేనైతే జీవిస్తూ ఉన్నాను. కేవలం డబ్బు పరంగానే నేను ఆలోచించాను. మనీ, బంగారం, గోల్డ్ అనేటివి వస్తాయి, నిన్ను వదిలేస్తే అని నేను ఆలోచించాను అని కూడా వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. మీతోటి ఉంటే ఒక గ్రేస్ఫుల్ లైఫ్ అనేది ఉండదు అని నేను చూసుకున్నాను. నేను మనీకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను. నీ ఎమోషన్స్కి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వలేదు. నీ హెల్త్ ఇష్యూ ఎలా ఉన్నావు అని ఎప్పుడు కూడా నేను అడగలేదు. నా వల్ల నువ్వు చాలా సిక్ కావడం కూడా జరిగింది. నేను పట్టించుకోలేదు. నేను ఆకాశంలో సౌదాలు కట్టుకుంటూ నేను వాటి కోసమే వెంపర్లాడుకుంటూ వెళ్ళాను. నేను కళల ప్రపంచంలో విహరిస్తూ నీకు ద్రోహం అయితే చేశాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటున్నారు. గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారండి మీకు చేసిందంతా. నాకు ఇప్పుడు నువ్వు చాలా ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా కనబడుతూ ఉన్నావు. నన్ను నువ్వే మోటివేట్ చేస్తూ ఉన్నావు, హీల్ చేస్తూ ఉన్నావు. నా ఈ బాధ నుంచి నాకు ఎప్పుడు పెయిన్ అనిపించినా నాకు నిన్ను గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నా లైఫ్లో ఉన్న ఏకైక నిజమైన జెన్యున్ పర్సన్ అంటే నువ్వే. నిన్ను తలుచుకున్నప్పుడల్లా నాకు ఒక ఎనర్జీ అనేది వస్తుంది. నేను స్పై చేస్తూ ఉన్నాను తెలుసా. నాకు మ్యూచువల్గా ఉన్న రిలేటివ్స్ని అడిగి నేను నీ గురించి తెలుసుకుంటూ ఉన్నాను. నేను చూడ్డానికి మాత్రం నిన్ను పట్టించుకున్నట్టుగా ఉంటూ ఉన్నాను. ఎందుకు అనంటే నాకు నీ ముందుకు వచ్చేంత ధైర్యం అయితే లేదు అని కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారండి. మీరు వారిని నమ్మరు అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. మీతోటి మళ్ళీ లైఫ్ అనేది స్టార్ట్ చేసి అక్కడ గొడవలన్నీ క్లోజ్ చేసుకుంటేనే ఒక కొత్త లైఫ్ అనేది వస్తుంది. అది మొలకల నుంచి విత్తనాలు వచ్చినప్పుడు ఆ మొక్క అనేది చాలా అందంగా ఉంటుంది. దానిని కాపాడితేనే అది మహావృక్షంగా ఉంటుంది. మీ లైఫ్లోకి మీరు వారి లైఫ్లోకి ఒక విత్తనంగా వచ్చారు. మిమ్మల్ని ఆ పర్సన్ కాపాడలేకపోయారు. మిమ్మల్ని మోడువాడిన చెట్టులాగా చేశాను అని కూడా ఆ పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుందండి. చాలా బాధపడుతూ ఉన్నారు. నేను థర్డ్ పార్టీ తోటి అట్రాక్షన్ తోటి వారు చేసే ఇన్ఫ్లుయెన్స్కి నేను పడిపోయి వారితోటి ఉండే ఆ బంధం అనేది శాశ్వతంగా ఉంటుందని నేను ఊహలు అయితే కట్టుకున్నాను. కానీ వాళ్ళు నా నుంచి ఒక సాలిడ్ కమిట్మెంట్ అనేది కోరుకున్నారు. నేనే థర్డ్ పార్టీ నుంచి సాలిడ్ కమిట్మెంట్ అనేది కోరుకున్నాను. వారి యొక్క ఆస్తులు వారు నాకు సొంతమవుతారో అనేసి వాళ్ళే నాకు అన్ని పనులు చేసి పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అక్కడ సీన్ అంతా రివర్స్ అయింది. నేనే వాళ్ళకి బానిసగా మారిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి, లేదంటే నా లైఫ్ ఇలాగే స్టక్డ్ పొజిషన్లోనే ఉండిపోతుంది అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. నాకు చాలామందితోటి కలవలేకపోతూ ఉన్నాను, కొలాబరేట్ అనేది నేను కాలేకపోతూ ఉన్నాను. నేను లోన్లీగా ఉంటున్నాను. నేను చాలా ఒక నియంతలాగా బిహేవ్ చేసే నేను ఇప్పుడు సరైన జీవితాన్ని గడపలేకపోతూ ఉన్నానని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. చాలా బర్డెన్ లైఫ్ అనేది కూడా లీడ్ చేస్తూ ఉన్నారు. నేను ఎన్నో నిద్రలేని రాత్రులు నేను నీకు ఇచ్చాను, నాకు కూడా సేమ్ సిచ్యువేషన్ అలాంటిదే వచ్చింది అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. చాలా పెయిన్ఫుల్గా ఉంది, నేను భరించలేను, నేను టార్చర్ పెట్టినప్పుడు నువ్వు ఎలా భరించావో నాకైతే అర్థం కావడం లేదని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి. 25, 22, 10, 19, 24, 11, 29, 7, 5, 27, 16, 3, 28, 4, 26, 23, 17, 31, 19, 5, 18, ఇవైతే వచ్చాయండి. రాశుల పరంగా చూసినట్లయితే ఏమేమి రాశులు వస్తాయో కూడా చూద్దాం.
తులారాశి అండి, వృశ్చిక రాశి, మిథున రాశి, మకర రాశి, కన్యా రాశి, మీనరాశి ఇవి రావడం అయితే జరిగిందండి. మీకు తన నుంచి ఎన్ని వారాల్లో కానీ లేదా ఎన్ని నెలల్లో ఏదైనా మెసేజెస్ వస్తాయో చూద్దామండి. మరి ఇప్పుడు మీతోటైతే 100% రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్. జూలై మంత్ వచ్చిందండి కొందరికేమో 3 వీక్స్ వచ్చింది, కొందరికేమో అక్టోబర్ వచ్చింది, కొందరికేమో 1 వీక్ వచ్చింది, కొందరికేమో 2 వీక్స్ అయితే రావడం అయితే జరిగిందండి. వారు మిమ్మల్ని బాధ పెట్టానని అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి. వారంతటా వారుగా ఒప్పుకుంటూ ఉన్నారు, మీకు ద్రోహమే చేశానని పశ్చాత్తాప అయితే పడుతూ ఉన్నారండి. లెటర్స్ కూడా చూద్దాము. ఎల్ లెటర్ అండి, ఎం లెటర్, బి లెటర్, ఐ లెటర్, జి లెటర్, కే లెటర్, ఎఫ్ లెటర్, ఎన్ లెటర్, యూ లెటర్, డబ్ల్యూ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి. మీకు ఏంజల్స్ ఏం మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాము. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీ సిచ్యువేషన్స్ అయితే ఇలాగే ఉండవు, ఇంప్రూవ్ అవుతాయని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీరు మీ పెద్దలని కానీ మీకు ఎవరైనా ఎక్స్పర్ట్స్ని కానీ అడిగి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే అడిగి తెలుసుకోండి. మీరు ఎప్పుడు లో ఎనర్జీలో ఉండకండి, మీకు కూడా సక్సెస్ అనేది వస్తుంది 100% లైఫ్లో. మీరు ఇప్పటిదాకా ఫెయిల్యూర్ అని చూశారు, మీరు ఇక ముందు అయితే సక్సెస్ అవుతారని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది. టేక్ ఏ యాక్షన్. మీ జీవితం గురించి మీరు ఒక యాక్షన్ అనేది తీసుకోండి. డోంట్ స్టాప్. మీరు చేసే పనులను ఆపకండి, ముందుకైతే వెళ్ళండి అని కూడా మీకు యూనివర్స్ సమాధానం చెప్తుంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రాబోయే రోజులు మంచి రోజులు అయితే వస్తూ ఉన్నాయని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి. మీకు పెండలం గారిని కూడా అడుగుదాము, మీ పరిస్థితులలో మార్పు అనేది వస్తుందా లేదా అనేసి. మీరు ఏ క్వశ్చన్ అయినా రివీల్ చేసుకోవచ్చండి. నేనైతే ఆ క్వశ్చన్ వేస్తూ ఉన్నాను. వ్యూవర్స్ యొక్క పరిస్థితులలో మార్పు అనేది వస్తుందా లేదా యూనివర్స్? మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజల్స్. వ్యూవర్స్ యొక్క లైఫ్లో పరిస్థితులలో మార్పు అనేది వస్తుందా రాదా? మీరు ఇచ్చే సమాధానం చెక్ అగైన్ అని వచ్చిందండి. 1 more టైం. పాజిటివ్ సమాధానాలు రావాలని కోరుకోండి. మీరు ఇంకే ప్రశ్న అయినా రివీల్ చేసుకోవచ్చు. వ్యూవర్స్ యొక్క పరిస్థితులలో మార్పు అనేది వస్తుందా లేదా ఇప్పుడే చూపిస్తూ ఉందండి. మీ యొక్క పరిస్థితులలో 100% అయితే మార్పు అనేది వస్తుంది. యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. హై ఎనర్జీలో ఉండండి, పాజిటివిటీని మేనిఫెస్ట్ చేసుకోండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తారు. ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి, రెజినేట్ కాని వాళ్ళు లీవ్ చేయండి. ఎందుకంటే ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు కరెక్ట్గా రావడం అయితే జరుగుతుందండి. పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.